అమెరికా, ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్నటువంటి శాంతి ఒప్పందం చివరి దశకు చేరుకున్నట్టుగా వచ్చేటువంటి వార్తలను బట్టి ఇవాళ క్రూడ్ మరియు స్టాక్ మార్కెట్లపై ప్రభావము చాలా ఎక్కువగానే కనబడుతున్నది. ఒక్కసారి చూద్దాము ఈ యొక్క ప్రభావం ఏ రకంగా ఉంది అంటే క్రూడ్ ఆయిల్ ఒక బ్యారెల్కు $100 కంటే తగ్గిపోయింది. అనగా $100 ఇప్పటిదాకా ఉన్నటువంటిది ఒక యుద్ధం వార్తలు రాగానే 98.50 వద్ద ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ట్రేడ్ అవుతుంది. అట్లాగే అమెరికన్ మార్కెట్స్ ఉన్నటువంటి నాస్డాక్ 0.89% మరియు S&P 500 అందులో పట 0.6% లాభాల్లో ట్రేడ్ అయినవి ఇవాళ అవుతున్నవి కూడా. అట్లాగే మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి స్టాక్ మార్కెట్లో భారీ ర్యాలీ కనపడింది. అట్లాగే ఖతర్లో ఉన్నటువంటి ఈ యొక్క స్టాక్ మార్కెట్ ఒక్కరోజే 3.2% లాభం గడించింది ఇవాళ. అట్లాగే లాభపడేటువంటి రంగాలే చూస్తే క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడం వలన విమానయాన సంస్థలు ఇండిగో లాంటివి అవి, తర్వాత పెయింట్ కంపెనీలు, రవాణా రంగాల నిర్వహణ ఖర్చులు తగ్గి ఇవన్నీ లాభాల బాట పట్టినవి ఇవాళ ఒక్క రోజులోనే. నష్టపోయే రంగాలు కూడా ఉన్నవి. అవి కనుక చూసినట్లయితే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్, ముఖ్యంగా ఓఎన్జీసీ యొక్క చమురు ధరలు తగ్గడం మూలాన తమ యొక్క వ్యయము పెరిగి ఈ యొక్క కంపెనీల యొక్క లాభం, అనగా ఓఎన్జీసీ మరియు ఇంటర్నేషనల్గా ఉన్నటువంటి ఆ యొక్క సంస్థల లాభాలు తగ్గి మార్జిన్ తగ్గుతున్నది లాభాలలో. అలాగే ఇండియన్ ఆయిల్ మార్కెట్ కంపెనీస్ కనుక చూసినట్లయితే ఇవి లాభాలు గడించేటువంటి స్థిరత్వాన్ని ఇవాళ పొందడం జరిగింది. మరి రేపు కూడా ఇలాగే కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. రూపాయి విలువ $1తో పోల్చుకుంటే 95.35కు చేరుకున్నది. అనగా ఇన్ని రోజులు ఉన్నటువంటి ధర కంటే కాస్త తగ్గింది. అనగా డాలర్ విలువ రూపాయి తగ్గింది. ఇది పెరిగితే పూర్తి స్థాయిలో నష్టం ఇండియన్ ఎకానమీకి. అయితే ఇక్కడ గోల్డ్ ధరలు కూడా ఏ రకంగా ఉన్నాయో చూస్తే 24 క్యారెట్ $1,59,380 10 గ్రాములు. అట్లాగే 22 క్యారెట్ గోల్డ్ 1,46,100. స్టాక్ మార్కెట్ పై ఇవాళ ఒక్క రోజే ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఉన్నటువంటి బిఎస్సి, ఎన్ఎస్సి ఇవి కనుక చూసినట్లయితే 5 లక్షల కోట్ల లాభము ఇవాళ ఇండియన్ ఇన్వెస్టర్స్ గడించారు. అనగా ఇవాళ ట్రేడ్ అయినటువంటి ఈ యొక్క కంపెనీస్, అనగా ఎన్ఎస్సి మరియు బిఎస్సిలో ట్రేడ్ చేసినటువంటి వందలాది వేలాది కంపెనీలలో ఇన్వెస్ట్ చేసినటువంటి ఇండియన్స్ లేదా బయటి వాళ్ళు ఇండియన్ పేరుతో వాళ్ళకు ఇవాళ భారీ లాభాలే కనబడినవి. 5 లక్షల కోట్ల